ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు. ఈ మాట ఆయనకి బాగా పట్టుకుంది. ఎవరికి? మన గాంధీ గారే. అదే మీ గాంధీ గారు, మా గాంధీ గారు ఒకటేగా. ఆ గాంధీ గారు అనమాట. అని 100 రూపాయల నోటు మీద ఉంటాడు చూసా గాంధీ గారు. ఆ గాంధీ గారి గురించి మాట్లాడతాను నేను. ఆ గాంధీ గారికి ఏం పట్టిందని చెప్పండి? ఈ మాట బాగా పట్టేసుకుంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అబ్బో, నేను ఇప్పుడు వరకు నేను చాలా ఫైట్ చేస్తున్నాను, ఫ్రీడమ్ ఫైటర్, కానీ బాగా ఫైట్ చేస్తున్నాను. ఫ్రీడమ్ అంటే ఏ ఫ్రీడమ్? మళ్ళీ ఫ్రీడమ్ అంటే మీరు ఫ్రీడమ్ రిఫండ్ అవ్వాలనుకునేవాళ్ళు, అది కాదు కదండి. నేను దాని గురించి మాట్లాడతా. ఫ్రీడమ్, స్వతంత్రం గురించి ఆయన మాట్లాడుతూ, ఇదిగో నేను రాజ్యాన్ని కనుక సంపాదించాలంటే, నా దేశాన్ని కనుక నేను సంపాదించాలంటే ఏం చేయాలంటే ఇలాంటి ఏమీ చేయకూడదు కదండి. అహింస నేను చేయాలి, హింస చేయకూడదు అని మాట్లాడుతూ ఏం పెట్టుకున్న దానికి? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకు. ఈ మాట ఆయనకి పట్టుకున్న తర్వాత, నీతి కొరకు ఆకలిదప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చదవండి ఇక. అది కమ ఇవి 9 ధన్యతలు అనమాట. ఈ కదండి నవధన్యతలు. ఈ 9 ధన్యతలు యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం. ఇది గుర్తుంచుకోవాలన్నమాట, మర్చిపోకూడదు. నేను చేసింది గుర్తు లేకపోయినా పర్లా, పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ మాటకు ఎవరు ఆకర్షితులయ్యారు? మన గాంధీ గారు ఆకర్షితులై మొత్తం కూడా ఇక రాజ్యాన్ని, మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలంటే ఈ కత్తుల వల్ల, ఖడ్గాల వల్ల ఏమి కూడా ఉపయోగము లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఉప్పు సత్యాగ్రహం పెట్టుకొని ఆయన ఏం చేశాడు? అలా కూర్చున్నాడు. అహింసను ఆయన చెప్పండి ఏం చేశాడు? హింసను తీసివేసి అహింసను సిద్ధాంతాన్ని అతను తీసుకొచ్చాడు. సాత్వికం ఉండడం నేర్చుకున్నాడు. ఒక చంప కొడితే మరొక చంప చూపించండి అని చెప్పి గాంధీ గారు యేసు ప్రభు మాటలు బాగా పట్టుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారి యొక్క జీవితం నుంచి నేర్చుకొని తాను కూడా మన భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. యేసు ప్రభు నమ్మల గాంధీ గారు, కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఆయన నమ్మాడు. యేసు ప్రభు వారు మాటలకు అనుగుణంగా ఆయన చేశాడు. కాబట్టి ఆయన ఏం సంపాదించుకున్నాడు అని అంటే దేశాన్ని అతను సంపాదించుకున్నాడు.